వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈసరగుట్ట, పోలీసుల గుట్ట, వైసీపీ నాయకులకు బూతులే పర్యాయ పదాలు. రవీంద్రజిత్కు 2 ప్రపంచ రికార్డులు. 2026-27 బడ్జెట్లో గీత కార్మికుల సంక్షేమానికి 5,000 కోట్లు కేటాయించాలి. 17వ తేదీన ఇందిరా పార్క్ వద్ద కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మొత్తం 105 మంది నిరాహార దీక్ష చేయబోతున్నారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయేటువంటి బడ్జెట్లో గీతా కార్మికుల సంక్షేమానికి 5,000 కోట్ల రూపాయలు కేటాయించాలని, అలాగే ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ గీతా కార్మికులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ దీక్ష సాగుతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి గీతా కార్మికులు, ఎక్స్రేషియో బాధితులు, అలాగే వివిధ సంఘాల నాయకులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. పెద్ద సంఖ్యలో హాజరై ఈ యొక్క దీక్షా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రధానంగా రాష్ట్ర బడ్జెట్లో గత సంవత్సరం 70 కోట్లు కేటాయించి కేవలం 17 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. మార్చి 30 లోపు మొత్తం కేటాయించినటువంటి 70 కోట్ల రూపాయలు విడుదల చేసి ఖర్చు చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరబోతున్నాం. అలాగే ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలను గీతా కార్మికులకు ఇచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఎక్స్రేషియో సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉంటుంది, మేము అధికారంలోకి వస్తే నెల రోజుల లోపిస్తామని చెప్పారు. కానీ 2 సంవత్సరాలు దాటినప్పటికీ ఇప్పటి వరకు ఎవరికి కూడా ఎక్స్రేషియో ఇవ్వలేదు. రాష్ట్రంలో 850 మంది ఎక్స్రేషియో బాధితులు ఉన్నారు. దీంట్లో 140 మంది చనిపోయారు, 170 మంది శాశ్వత వికలాంగులయ్యారు. వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి 14 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే పెన్షన్కు సంబంధించి కూడా ఇప్పుడు 2,000 వస్తుంది, మా ప్రభుత్వం వస్తే 4,000 రూపాయలకు పెంచుతామని చెప్పి అన్నారు, అది పెంచలేదు. ఎక్స్రేషియో 5 నుంచి 10 లక్షలకు పెంచుతామని చెప్పి అన్నారు, అది పెంచలేదు. అలాగే కొత్త దరఖాస్తులు కూడా పెన్షన్కు సంబంధించినటువంటి ఎవరి కూడా స్వీకరించట్లేదు. 2 సంవత్సరాలు దాటింది. 50 సంవత్సరాలు పైబడినటువంటి వృత్తిదారులందరికీ కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఏజెన్సీ ఏరియాలకు సంబంధించినటువంటి వాళ్ళకి కూడా సొసైటీలు పునరుద్ధరించాలని, అలాగే వాళ్ళకు కూడా సంక్షేమ పథకాలు వర్తించాలని చెప్పి డిమాండ్ చేస్తూ 14 డిమాండ్లతో ఈ యొక్క నిరాహార దీక్ష చేయబోతున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆ దీక్ష దగ్గరికి మంత్రులు, సంబంధిత అధికారులు వచ్చి ఆ యొక్క సమస్యల్ని పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మసోనరెడ్డి, నేను కీసరగుట్ట దేవస్థానం ధర్మకర్తని. వెహికల్ పాస్ సంతకాల కోసం లేట్ కావడం జరిగింది. నాకు వెహికల్ పాస్ ఇవ్వలేదు. చెక్ పోస్ట్ దగ్గర, పోలీస్ చెక్ పోస్ట్ దగ్గర ధర్మకర్తని అని చెప్తే నన్ను వదలలేదు. నా కాలు బెంకింది, మోకాల్లో పెయిన్ ఉంది, అయినా నన్ను ఇడవలేరు. నేను సెకండ్ చెక్ పోస్ట్ దగ్గర టెంపుల్ గోశాల దగ్గర కారు పెట్టి పైకి రావడం జరిగింది. ఈ విధంగా ఇక్కడ పరిపాలన నడుస్తుంది. నేను ఒక ధర్మకర్తని, నాకే దిక్కు లేనప్పుడు పబ్లిక్కి ఎట్లుంటుంది, ప్రజలకు ఎట్లుంటుంది? టెంపుల్కి సంబంధించిన స్టాఫ్ని, పంతులను కూడా రానియట్లేదు. పంతుల డ్రెస్సులు ఉన్న పంతులను కూడా రానియట్లేదు, ప్లస్ ధర్మకర్తలను రానియట్లేదు. పోలీసు వాళ్ళు చాలా దారుణం చేస్తున్నారు. ఇంకా జాగ్రత్త స్టార్ట్ కాలేదు. విపరీతమైన స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెట్టి వచ్చే భక్తులను ఇబ్బంది. ఈరోజు నేను ననావత్ భూపాల్ నాయక్, ఫౌండర్ అండ్ చైర్మన్ ఆఫ్ కిసాన్ పరివార్ లిమిటెడ్, ఈరోజు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ బిహాఫ్ ఆఫ్లో అవార్డు అందించడానికి నాంపల్లి ఎగ్జిబిషన్లో రావడం జరిగింది. విషయం ఏంటంటే, ఇప్పటి వరకు రవీంద్రనాథ్ జీత్ అనే వ్యక్తి గురించి నాకు ఎప్పుడు తెలియదు. కానీ ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ ఎప్పుడు కూడా ఇలాంటి ఆణిముత్యాలు భారతదేశంలో రకరకాలుగా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కరి దగ్గర ఉన్నారు. ఈరోజు ఆధునికమైన ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మహాభారతం గురించి మాట్లాడినప్పుడు శ్రీకృష్ణుడు గారు ఇలా నడిపారు, అలా నడిపారు, ఆ గంధం చదివితే చాలు, జీవితంలో ఎలా బతకాలి, ఏం చేయాలని చెప్పేసి అందరు చెప్తూ ఉంటారు. కానీ అది కేవలం మాట వరకు ఉంటే సరిపోదు, ప్రజల వరకు చేరాలనే ఏకైక దృక్పథితో అతను రవీంద్ర గారు చేస్తున్న కృషి
ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించాలని పరిగెత్తుతూ ఉంటారు, కానీ అతని లైఫ్ని కూడా సాక్రిఫైస్ చేసి జరుగుతున్న ఈ ద్వారక గురించి భూగర్భంలో దాగి ఉన్న ఈ రియాలిటీని ప్రపంచం ముందు తీసుకోవడానికి అతన్ని కృషి చేస్తున్నందుకు అతనికి అభినందించడం జరుగుతుంది. రెండవ విషయం ఏంటంటే, ఇలాంటి ఆణిముత్యాలు బయట తీస్తూ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ అంటే ఎవరికి పడితే వాళ్లకు ఈ రికార్డు ఇవ్వదు. ఇది ముందు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఏదన్నా వావ్ అని అనిపించే ఒక ఇన్సిడెంట్ ఉంటే తప్ప కానీ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ అనేది బయటికి రాదు. సో ఆ కోణంలోనే ఈరోజు రవీంద్ర గారు బయటికి రావడము, సో రవీంద్ర గారి గురించి నాకు తెలియడము, సో ఇలాంటి ఆధునిక ప్రపంచంలో ఏఆర్ ద్వారా ఈరోజు ఉన్న పిల్లలకందరికీ కూడా చూపించడము చాలా ఆనందకరమైన విషయం. సో అందుకనే మనమందరం కూడా ఈ బాధ్యత తీసుకుంటూ, ఎందుకంటే గవర్నమెంట్ అన్నీ సపోర్ట్ చేయడానికి సిద్ధంగానే ఉంటాయి, నేను కాదని చెప్పను, కానీ చిత్తశుద్ధితో ఎవరు కూడా ముందుకు రారు. మన నరేంద్ర మోడీ గారు కూడా ఇలాంటి ప్రోగ్రాన్ని సపోర్ట్ చేస్తూ వస్తున్నారంటే అది ఎంత గొప్పమైన విషయం అనేది మనం ఆలోచించాలి. సో అందుకని రవీంద్ర గారు కానీ వాళ్ళ టీంని కానీ, లేకపోతే ఇక్కడ బ్రహ్మకుమారి వాళ్ళ అక్కడ నుంచి కూడా చాలామంది వచ్చారు. సో మీలాంటి మీడియా మిత్రులు కూడా అందరూ సహకరిస్తున్నందుకు థ్యాంక్ యూ. మన అందరి మీద ఈ బాధ్యత ఉంది. ఇలాంటి ఏదన్నా ఇన్సిడెంట్ ఉన్నప్పుడు బయటికి తీసుకొస్తూ అందరినీ అభినందిస్తుంటే వాళ్ళు కూడా ఇంకా ఉత్సాహంతో ముందుకు పనిచేస్తారని చెప్పేసి నా భావన. నేతల యొక్క బిహేవియర్ కానీ వాళ్ళ మాట్లాడే విధానం కానీ, బూతులు అంటేనే పర్యాయపదం వైసీపీ అండి. గత 5 సంవత్సరాలు మరి రాష్ట్రానికి బూతులు నేర్పించి మంత్రులు కూడా ఎమ్మెల్యేలు బూతులు మాట్లాడి మంత్రులు పదవులు తెచ్చుకున్నారు. అసెంబ్లీ సెషన్స్ పెట్టాలంటేనే ప్రజలు భయపడేవాళ్ళు, ఎక్కడ బూతులు వినాల్సి వస్తుందండి. మరి ప్రజలు చేదరించుకొని చెప్పుతో పెట్టినట్లు 11 సీట్లకి పరిమితం చేసినా కూడా వారి ఆ పద్ధతి మాత్రం మార్చుకోవట్లేదు. మా దైవంగా భావించే చంద్రబాబు నాయుడు గారిని మొన్న అంబటి రాంబాబు గారు ఏ విధంగా మాట్లాడారు రాష్ట్రం అంతా కూడా చూసింది. మేము దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. బాబు గారు ఎప్పుడూ కూడా రాష్ట్ర యొక్క అభివృద్ధి కానీ శ్రేయస్సుగా దృష్టిలో ఉంచుకొని అన్నింటినీ కూడా మౌనంగా భరిస్తూ ఉంటారు. మనం చూసాం, మన గతంలో మరి సతీమణిని మరి సభ్య సమాజం తరలించుకునే విధంగా చట్టసభల్లో ఏ విధంగా అవమానించారో, కానీ మళ్ళీ అదే తిరిగి మళ్ళీ మనం చేస్తే వాళ్ళకి మాకు తేడా ఉండదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మౌనంగా అన్ని భరిస్తూ కేవలం రాష్ట్ర అభివృద్ధి కోసమే అన్ని భరిస్తున్నారండి. ఈరోజు మళ్ళీ అదే పందాలో అంబటి రాంబాబు రావటం నిజంగా చాలా విచారకరం. అంటే కనకం సింహాసనం మీద కుక్కను కూర్చోబెట్టినా ఆ బుద్ధులు మారవండి. నేను ఇప్పుడు జైలుకి పంపించారు, అయినా కూడా బుద్ధులు మారకుండా మళ్ళీ బయటకు వచ్చి తగ్గేదేలే అని ఒకలాంటి మేనరిజం ఇవ్వటం అనేది చాలా సిగ్గుచేటు. ప్రజలు కూడా తగ్గేదేలే, అదేవిధంగా జడ్జెస్ కూడా తగ్గేదే అనే విధంగా మళ్ళీ మీరు గతంలో చేసిన తప్పులు ప్రజలు గుర్తు చేస్తూనే ఉంటారు. ఏదేమైనా సరే ఇప్పటికైనా మీరు బిహేవియర్ని, మీ పద్ధతిని కనుక మార్చుకోకపోతే రానున్న కాలంలో 11 కాదు కదా, 1 సీటు కూడా మీకు ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికైనా అభివృద్ధికి సహకరించండి. ముందు అసెంబ్లీకి రండి, ప్రజల సమస్యల్ని చర్చించండి. మొన్న వచ్చి 11 నిమిషాలకి మాట్లాడి మరి 11 ఎగ్జిట్ అయినప్పుడు ఆ వాల్ క్లాక్ లో కూడా మరి దేవుడి స్క్రిప్ట్ ఏంటో 11 దర్శనం అయ్యింది. మన రాష్ట్ర అంటే రాజ్యాంగ హెడ్ గా భావించే గవర్నర్ ఏ విధంగా మనం గౌరవించుకోవాలో ప్రతి ఒక్క. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.